ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చాలా హ్యాపీగా ఉంటాం. కానీ కొన్నిసార్లు ఎర్లీ వీక్స్‌లలో మిస్‌క్యారేజ్ అనేది అవ్వచ్చు. సో చాలా మంది కపుల్స్‌కి ఉండే డౌట్ ఏందంటే, ఇలా మిస్‌క్యారేజ్ అవ్వడానికి కారణం ఏంటి అని. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం అండి. నేను డాక్టర్ మాధవి, గైనకాలజిస్ట్, శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్. సో మిస్‌క్యారేజ్ అంటే ప్రెగ్నెన్సీ అనేది 20 వీక్స్ ముందే దాని గ్రోత్ అనేది ఆగిపోవడం. యూజువల్‌గా మిస్‌క్యారేజ్ అవ్వడానికి రీజన్ అమ్మ వల్లే అనుకుని చాలా మంది బాధపడుతుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే అమ్మ చేసే పనుల వల్ల కాదు. వాటికి చాలా రీజన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. సో మెయిన్‌గా మిస్‌క్యారేజ్ అవ్వడానికి రీజన్స్ బేబీస్‌కి గనుక క్రోమోసోమ్‌లో అబ్నార్మాలిటీస్ గనుక ఉంటాయి. లేదు అనంటే మదర్‌కి గనుక అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉండడం, థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉండడం, లేదంటే సివియర్ ఇన్ఫెక్షన్స్, గర్భసంచిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉండడం, లేదంటే స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం, లేకుంటే కొన్ని మొన్న చెప్పినట్టుగా కొన్ని టెరటోజెనిక్ డ్రగ్స్ లాంటివి తీసుకోవడం, దాంతో పాటుగా ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓస్, కొన్నిసార్లు మదర్‌కి ఏజ్ ఎక్కువగా ఉండడం కూడా కారణాలు కావచ్చు. సో ఇలాంటి మిస్‌క్యారేజ్ ప్రివెంట్ చేయడానికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే రెగ్యులర్‌గా డాక్టర్‌ని కలవడం, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ యూజ్ చేయడం, తర్వాత ఏ మందులైతే వాడకూడదో అలాంటి మందుల్ని స్టాప్ చేసి డాక్టర్ సలహా తీసుకోవడం లాంటివి చేయాలి. దాంతో పాటుగా కరెక్ట్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం, టైంకి రెస్ట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లీడింగ్ లాంటిది ఉన్నా, లేకుంటే సివియర్ పెయిన్ అబ్డమెన్ వచ్చినా, లేకపోతే కొంచెం వైట్ డిశ్చార్జ్ లాంటివి, లేకుంటే లీకింగ్ లాంటివి అనిపించినా సరే వెంటనే డాక్టర్ని కలిసి కొన్ని మందులు తీసుకోవడం వల్ల కొన్ని మిస్‌క్యారేజెస్‌ని ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.